ఆగస్టు 16 కావలి పట్టణానికి ఒక మహాదశ. నిన్నటి రోజున ఆగస్టు 15 కావలి ఎన్టీఆర్ సర్కిల్లో 100 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం జరిగింది. అదే సెంటర్లో పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం. పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు, పేదవాళ్ళ దీవెనలు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి. వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం, వాళ్ళని ఆరోగ్యవంతులు చేయడం కోసం, ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ 2019 వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టినాయి. దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి, వారి ఆకలితో అలమటించాలి, వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టెడు అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిల ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది, ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది. ఆకలితో కాదు, ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కావలిలో ఈరోజు ఉదయాన్న మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన, మొదటి ప్రారంభోత్సవం, మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది. అటువంటి బృహత్తర కార్యక్రమంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి 700 మంది, ఉదయం టిఫిన్ 700, మధ్యాహ్నం 700 మంది, సాయంత్రం 700 మంది తినే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం, ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు, మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను, దీనికి హక్కుదారులు మీరు, తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా, ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులమైన మనందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం. మంచి ఆహారం, ఎసిడిటీ లేనటువంటి ఆహారం, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అవకాశం లేనటువంటి ఆహారం, హైజీనిక్గా పెట్టేటువంటి ఫుడ్ మనం కాదు, పేదవారు తినాలి, అర్హులైనటువంటి వారు తినాలి, వారికి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాం. ఎవరికైతే కావలిలో పుట్టినరోజు ఉందో అన్నసరిగా కేకులకి, జిందాబాదులకి కాదు, అన్నా క్యాంటీన్కి ఒక్క రోజుకి 11,500 ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పేరున ఇక్కడ డిస్ప్లే బోర్డు వేయటం జరుగుతుంది. మీ పేరున ఉచితంగా వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టే అవకాశం ఉంది. ఎంతో జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మనం ఖర్చు పెడుతుంటాం. తప్పకుండా మన తల్లి కానీ, తండ్రి చనిపోయిన రోజు కానీ, లేదంటే మన పుట్టినరోజు కానీ, మన బిడ్డల పుట్టినరోజు కానీ అంగు ఆర్భాటాలకు కాకుండా పట్టెడు అన్నం పెట్టేటువంటి పేద అన్నా క్యాంటీన్కి ఉచితంగా విరాళం ఇవ్వండి. ఆ 5 రూపాయలు కూడా లేకుండా ఆ పేదవారు అన్నం తింటారని ఈరోజు మీ ద్వారా కూడా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ, మొట్టమొదట కావలిలో అభ్యుదయ సేవా సంస్థ వారి సతీమణి
ఈ రోజున అన్న క్యాంటీన్కి ₹1,00,000 డొనేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వారి స్ఫూర్తిని, వారి ధైర్యాన్ని, వారి యొక్క అకుంఠిత దీక్షని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కావలి నియోజకవర్గం తరఫున, 2,43,000 మంది ఓటర్స్ తరఫున ఆ సంస్థ అధినేతలందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.